सदाशिवसमारंभां व्यासशंकरमध्यमां अस्मदाचार्यपर्यन्तां వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. సింహరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. గత వారంతో పోల్చుకుంటే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గింది. లాభస్థాన స్థిత శుక్రుడు ఇప్పుడు వ్యయస్థాన స్థిత గ్రహంగా శుక్రబుధులు 12వ స్థానమందు, జన్మ రాశియందు రాశ్యాధిపతి అయినటువంటి రవిగ్రహం సంచరిస్తూ ఉండగా 2వ స్థానమందు కుజుడు. అంటే ఇక్కడ 12, 1, 2 స్థానాల్లో పాపగ్రహాలు, లేదు వ్యతిరేకమైనటువంటి ఫలితాలనిచ్చే 4 గ్రహాలు, 4 కేతువుతో కలుపుకున్న 5. అష్టమ స్థానస్థిత శనేశ్వరుడు కొంచెం వక్రించడం, వెసులుబాటు. సప్తమ రాహు, అంటే దాదాపుగా 7 గ్రహాలు ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నాయి. కేవలం 2 బలం. ఆ 2లో చంద్రుడు కూడా కొన్ని రోజులు వ్యతిరేకంగా ఉంటారు. ఒక్క గురు బలం మీద మాత్రమే ఈ రాశి వారు ముందుకు వెళుతున్నారు. యశో వృద్ధిర్ బలం తేజ సర్వత్ర విజయ సుఖం. ఒక్క గురుడు మాత్రమే సింహరాశి వారిని కాపాడుతూ ఉన్నారు. ఇప్పుడు జన్మరాశి స్థిత రవిగ్రహం వచ్చినప్పుడు దేహార్తిత్యత్త సంతాప కాలాత్ క్రమభోజనం అన్నది శాస్త్రం. అంటే ఇక్కడ ఏం చేస్తారు? పని ఒత్తిడి అధికంగా ఉండడమో, లేకపోతే శ్రమ ఎక్కువగా ఉండడమో, ఇప్పటి వరకు కొంత ప్రణాళికాబద్ధమైనటువంటి జీవనాన్ని గడిపినటువంటి వాళ్ళకి ఈ ప్రణాళిక అనేటువంటిది కుదరకపోవడమో, అంటే పలానా టైంకి తినాలి, పలానా టైంకి పడుకోవాలి అనేటువంటి విధానము ఇక సాగకపోవచ్చును. ఎందుకంటే రవి ఆ పని వేళల్లో మార్పులను తీసుకొస్తారు. కొన్నిసార్లు బద్ధకం రూపేణ, కొన్నిసార్లు ముఖ్యమైనటువంటి పనుల రూపేణ ఏదో ఒక దాని మీద ఈ దైనందినటువంటి జీవితంలో మార్పులు తీసుకొస్తారు. అలాగే కాలాన్ని అతిక్రమించి భోజనం చేసేటువంటి విధంగా రవి ప్రోత్సహిస్తారు. అలాగే ఎక్కువగా శారీరక శ్రమ ఉంటుంది. ఇక్కడ వ్యయస్థానమందు కూడా గ్రహాలు ఉండడం వల్ల ఏమవుతుంది? ప్రతి పని మీరే చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఎవరి మీద కూడా ఆధారపడకుండా, నిజానికి సింహరాశి వాళ్ళకి కొంత ఆత్మాభిమానం ఎక్కువగా ఉంటుంది. ఎవరికైనా ఏదైనా పని చెప్దాం అనుకునే బదులు మనమే చేసేసుకుందాం అనేటువంటి ఆలోచన వీరిలో ఉంటుంది. కొంతమంది మాత్రమే పనులను చెప్పి చేయించుకోగలుగుతారు. అలా ఇప్పుడు ప్రత్యేకించి ఫలానా ఈ ఫ్యాన్ స్విచ్ వేయడానికి కూడా మీరే వేసుకోవాలి అనేటువంటి స్థితి వస్తుంది. అంటే ఇక ఎవరు సహాయపడరు. మీ స్వశక్తి, సొంత తెలివితేటల మీద మాత్రమే ఆధారపడాలి. అలా ఆధారపడ్డటువంటి వారు ఎవరో వారు బాగానే ఉంటారు. కాక ఇతరులపై ఆధారపడ్డటువంటి వారు మాత్రం కొంచెం ఈ వారంలో ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది. అలాగే లగ్జరీ తగ్గుతుంది. ఇంతవరకు సుఖవంతమైన ప్రయాణాలు చేసినటువంటి వారు ఇప్పుడు అంత సుఖవంతమైన ప్రయాణం చేయలేకపోతారు. అంటే ఇదివరకు ఏ ఫ్లైట్లోనో లేకపోతే ఏ సొంత కారులోనో వెళ్ళినటువంటి వాళ్ళు కొంత డొమెస్టిక్ లైన్లో, అంటే ఏదైనా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ను ఉపయోగించి అంత సౌకర్యం లేనటువంటి విధంగా వెళ్ళవలసి వస్తుంది. ఇలా శారీరక శ్రమ, మానసిక శ్రమ ఉంటుంది. అయితే ఇది అనారోగ్య సమస్యలు కానీ ఆర్థిక లోటును కానీ సూచించట్లేదు. శరీరం పడేటువంటి కష్టాన్నే సూచిస్తుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. దీన్ని తగ్గించుకోవడానికి ఎక్కువగా సూర్యారాధన చేయండి. ప్రతిరోజు ఆదిత్య హృదయ పారాయణ చేస్తూ ఉండడం మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము లేత పసుపు రంగు. తదుపరి కన్యారాశి.